అందుకే నేను ఈ దర్శనాన్ని చాలా అదృష్టంగా భావించాను గోవిందా. మా ఫ్రెండ్ నీ పాదయాత్ర స్టార్టింగ్ లో ఉన్నప్పుడు నాకు 111 రూపాయలు కొట్టాడు గోవిందా ఉండిలేమని. ఆ డబ్బులు వేయడం మర్చిపోయిన గోవిందా. ఇంకా చనం నుంచి ఎలాగే ఈ డబ్బులు ఎలాగ వేయాలని ఉండిలని ఆలోచనలు వచ్చే గోవిందా. నాకు ఇప్పుడు వరకు అందరూ క్యాష్ ఇచ్చారు గోవిందా ఉండిలేమని, కానీ ఫోన్ పే చూసుకోలేదు గోవిందా. ఇంకా వేరే వాళ్ళతో ఇచ్చి పంపించేద్దాం అనుకున్నాను గోవిందా ఉండిలో ఏమని, కానీ నా మనసు ఒప్పట్లేదు గోవిందా వేరే వాళ్ళకి ఇద్దామంటే. ఇంకా నాకు ఆ స్వామిని మళ్ళీ ఎన్నిసార్లు చూడాలనిపిస్తుంది గోవిందా. నేను వెళ్దామని ఫిక్స్ అయ్యాను. అలాగే నాతో ఉన్న గోవింద రానన్నాడు గోవిందా, విశ్రాంతి తీసుకుంటున్నాడు. సరే విశ్రాంతి తీసుకుని నేను వెళ్ళాను గోవిందా. ఇంకా నా ఫోన్ కూడా గోవింద దగ్గర వదిలేసి ఇంకా మూడోసారి దర్శనం ఒక్కనే వెళ్ళిపోయిన గోవిందా. ఇంకా నేను వెంగబాబా అన్నప్రసాద్ కేంద్రంకి వెళ్ళి నా మధ్యాహ్న భిక్షను ఆరగించి ఫ్రీ లైన్ దర్శనంలోకి వెళ్ళిపోయిన గోవిందా. ఇంకా అంతే గోవిందా ఈ రోజు ఇలా ముగిసింది. ఒక మూడోసారి దర్శనం అయ్యాక మన వీడియోలో కలుద్దాం గోవిందా. ఫోన్ తీసుకెళ్లేదు కదా ఈ వీడియో క్లిప్స్ అన్ని ఎక్కడ పోయినా ఆలోచించుకుని గోవిందులు. నేను కొండ మీద 3 రోజులు ఉన్నాను గోవిందా, అప్పుడు తీసుకున్న వీడియోస్ ఈ క్లిప్స్ అన్ని. ఇంకా నా మూడోసారి దర్శనం ఎలాగైందో చెప్పడానికి మీకు ఈ వీడియో క్లిప్స్ యాడ్ చేసి చెప్పేస్తున్నాను గోవిందులు. ఈ మూడోసారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది గోవిందా. నేనైతే ఈ మూడోసారి దర్శనం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నాను గోవిందా. ఎందుకంటే ఆ స్వామివారికి నైవేద్యం తులసిమాల తీసుకెళ్ళి నా కళ్ళారుగా చూశాను గోవిందా. ఇంక తెల్లారుజామున 2:45కి 3 గంటలకల్లా దర్శన లైన్లోకి వదిలేరు గోవిందా మమ్మల్ని. ఇక ఆనంద నిలయంలోకి వెళ్ళిపోయాను గోవిందా నేను. ఇంకా నేనే అందరికన్నా ముందున్నాను గోవిందా. మేము వెళ్ళేసరికి ఎక్క స్వామివారి దర్శనం ఇవ్వలేదు గోవిందా. మాకు ఒక 2 నిమిషాలు ఆగాక స్వామివారి దర్శనం ఇవ్వడం జరిగింది గోవిందా. ఫస్ట్ ఇక్క స్వామివారిని సేవల తర్వాత మేము చూడడం జరిగింది గోవిందా. మాకైతే చాలా సంతోషం వేసింది అప్పుడు ఆ స్వామి చూడగలనే. ఇంక ఈసారి కూడా 14 గంటల ఆ గడిలో చలిలో ఇబ్బంది పడిందంతా ఒకసారిగా పోయింది గోవిందా స్వామిని చూడగలను. ఇంక తెల్లారుజామున 3 గంటలకి అయింది గోవిందా మా దర్శనం. సుప్రభాత్ సేవ దర్శనం అయింది గోవిందా. ఇంక అలాగే వైకుంఠ ఏకాదశి ద్వారంలోకి 3 సార్లు వెళ్ళడం జరిగింది గోవిందా. ఇంక దర్శనం అయిపోయి బయటకు వస్తున్నప్పుడు మనందరికి చిన్న లడ్డు ప్రసాదం కింద ఇస్తారు కదా గోవిందా. మాకైతే ఆ స్వామి ముందు పెట్టిన నైవేద్యం ఇచ్చారు గోవిందా. వేడి పొంగలు ఇచ్చారు మాకైతే. ఇంక నీ ఆ ప్రసాదం తీసుకున్న వెంటనే నీ చాలా సంతోషపడిపోయిన గోవిందా. స్వామి ముందు పెట్టిన ప్రసాదం నాకు ఇచ్చారండి. అందుకే నేను ఈ దర్శనాన్ని చాలా అదృష్టంగా భావించాను గోవిందా. నేను ఇప్పుడు వచ్చి ఆ స్వామివారిని 7 సార్లు దర్శనం చేసుకోవడం జరిగింది గోవిందా చిన్నప్పటి నుంచి. కానీ ఈ దర్శనం అన్నిట్లో కన్నా అదృష్టంగా భావించాను గోవిందా. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వస్తాను గోవిందా. మా లోక దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు పడుకుంటే మధ్యాహ్నం లేచాను గోవిందా. మధ్యాహ్నం లేచి వెంగబాబా అన్నప్రసాద కేంద్రంకి వెళ్ళి మా మధ్యాహ్న భిక్షను ఆరగించాం గోవిందా. ఇంకా మా భిక్షను ఆరగించిన తర్వాత కొండ దిగిపోతున్నాం గోవిందా మేము. ఇంకా కొండ దిగుతున్నప్పుడు తెలియని బాధగా ఉంది గోవిందా నాకైతే. ఇంకా కొండ దిగేశాక అక్కడ ఉన్న అలవేరు మంగం దగ్గరికి గోవిందరాజు దగ్గరికి వెళ్ళాం గోవిందా దర్శనం చేసుకోవడానికి. ఇంకా వీడియో క్లిప్స్ తిన్నాం కుదరలే గోవిందా. నా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. పడుకునే ముందు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని పడుకుపోయాను గోవిందా. ఎక్కడైతే మీరు ఛార్జింగ్ పెట్టి పడుకోపోతానని పెట్టలేదు గోవిందా ఛార్జింగ్. మేము ఉన్నది లోకల్ లో కదా, టైం ఎప్పుడు ఎలా ఉంటే చెప్పలేం, ఒకళ్ళు పోతే ఎవరిని అడగలేం ఫోన్. అందుకనే పెట్టలేదు గోవిందా ఫోన్ కి ఛార్జింగ్. ఇంకా అలవేరు మంగమ్మ గోవిందా దర్శనం అయిపోయాక స్టేషన్ కి వెళ్ళిపోయాం గోవిందా. మా ట్రైన్ ఎక్కేసాం. ఇంకా రాత్రికి టిఫిన్ కట్టించుకొని ట్రైన్ లో తినేసాం గోవిందా. ఇంకా టిఫిన్ తినేసి పడుకుపోయాను గోవిందా. అంతే గోవిందా ఈ రోజు ముగిసింది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం గోవిందా. థ్యాంక్ యూ.